సుమారుగా 18.3% క్రైమ్ రేట్ తగ్గిన పరిస్థితి అధ్యక్ష. ఒక మే వరకు ఒకలా ఉంది, మన జూన్ నుంచి ఇంకొకలా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, క్రిమినల్స్ కి బాబు గారు అంటే ఒక భయం. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష. ఇలాంటి సిచ్యువేషన్ ఎన్నింటిలో ఫేస్ చేసి వచ్చిన మనిషి, ఫ్రాక్షన్ మాక్సిమం నేలమట్టం చేసిన వ్యక్తి, మతపరమైన విధ్వంసాలు సృష్టించినప్పుడు కూడా చాలా చాకచక్యంగా ఆ రోజు కూడా వ్యవహరించిన తీరు ప్రజలందరూ కూడా మర్చిపోరు అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఈ రోజు ఎందుకైతే ఆగుతున్నారు అనేది చేతకానితనంగా భావించి ఈ రోజు ఈ 3 నెలల 4 నెలల కాలంలో విపరీతంగా పెట్టకపోతున్న సోషల్ మీడియా ఇష్యూస్ కానీ, భూ ఆక్రమణ తాలూకా ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది అధ్యక్ష. తిరిగి మనం మాట్లాడితే వాళ్ళని వెనకేసుకొచ్చే పరిస్థితి కూడా మనం ఒకసారి అక్కడ చూస్తున్నాం అధ్యక్ష. ఇక సోషల్ మీడియా పరిస్థితికి వస్తే అధ్యక్ష, అది అతి నీచమైన భాష. మనం నోటితో మాట్లాడలేము, చెవితో వినలేని భాషని వాళ్ళు ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్లోని, వాటిలోని, ట్విట్టర్లోని కూడా రాత రూపంలో పెట్టి ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హననం చేసే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఏ అధికారంతో వాళ్ళు అలా పెడుతున్నారో అర్థం కాదు, ఏమి వాళ్ళకి వచ్చే ఉపయోగం కూడా ఏమిటో అర్థం కాదు. కేవలం స్వామి భక్తితో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇంతమంది మీద పోస్టులు పెట్టే పరిస్థితి, ఆఖరికి ఇళ్లలో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడే పరిస్థితి. ఎంత నీచాతిని! ఒకడంటాడు బయటకు వచ్చి, మీ ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో వాళ్ళని అత్యాచారం చేస్తానంటాడు, ఒకడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడు ధైర్యంగా. ఇంకొకడు వచ్చి నీ తల్లి పుట్టక గురించి, చెల్లి పుట్టక గురించి నీచంగా మాట్లాడతాడు. ఇంకొకరు వచ్చి బయటకు వచ్చి నీ పిల్లలు ఏం చేస్తున్నారో మాకు తెలుసు అని బెదిరిస్తారు. ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హననం. పోనీ బయట సోషల్ మీడియా వాళ్ళు వారి రకంగా చదువు సంధ్య లేని వాళ్ళు ఏదో పేటీఎం బ్యాచ్ అలా మాట్లాడారు అనుకుంటే, లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం అధ్యక్ష, ఇదే నిండు సభలో సాక్షాత్తు ప్రజాప్రతినిధులే, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులే బూతులు మాట్లాడడం, అవమానించడం కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఈ రోజు మనం చాలా చట్టాలనేవి చాలా పకడ్బందీగా ఉండాలి. చట్టాలు ఎంత పకడ్బందీగా ఉండాలంటే నేరం చేయాలి అనుకున్న వాడికి కూడా భయం పుట్టేటట్టు సిస్టమ్ ని మనందరం కూడా స్ట్రెంథెన్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ పీడీ యాక్ట్ ని కూడా ఈరోజు సవరణ చేయడానికి ఈ రోజు మన అందరి ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఆఖరికి అధ్యక్ష ఈ ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఒక నేర ప్రవృత్తి గల వ్యక్తి మాట్లాడేటప్పుడు కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బయట కూర్చొని, అసెంబ్లీకి రాడు సరే పక్కన పెడితే బయట కూర్చొని కూడా మాట్లాడే పరిస్థితి. వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష, అవినాష్ రెడ్డి వీళ్ళు అందరూ కూడా వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత గుండెపోత డ్రామా అందరికీ ప్రజలందరికీ తెలిసింది అధ్యక్ష. వీళ్ళు ఎప్పటికెప్పుడు దీన్ని అప్లికబుల్ చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే వర రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని అతను సోషల్ మీడియాకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంటాడు అధ్యక్ష. అతని గారిని అరెస్ట్ చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటేనే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనే సంగతి తెలుస్తుంది అధ్యక్ష. మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే వర రవీంద్రారెడ్డి హ్యాండిల్ నుంచి వీరే పోస్టులు పెట్టి ఎవరో వైజాగ్ లో ఒక అమాయకుడిని బలి చేసిన పరిస్థితిని కూడా ఈ రోజు మీ దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే క్రైమ్ ని ఇంత దారుణంగా తీసుకొచ్చారు. ఇకపోతే సైబర్ క్రైమ్స్ విషయం గురించి వస్తే, మన అకౌంట్ లో డబ్బులు ఉంటే రేపు ఉదయం ఉండవు కూడా తెలియని పరిస్థితుల్లోని సైబర్ క్రైమ్ కూడా అంత ఎక్కువగా ఉండడం వల్ల రీసెంట్ గానే గౌరవ ముఖ్యమంత్రి గారు సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఇంతకు ముందు ఒక 3 పోలీస్ స్టేషన్స్ ఉంటే ఈ రోజు ప్రతి జిల్లాకి కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదన చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ఈ రోజు ఎటువంటి ఈ వ్యవస్థ నిర్వహణ చేసే పరిస్థితి, ఇట్టి పరిస్థితులు రాకూడదు, ప్రజలందరూ కూడా శాంతి భద్రతలతోని చక్కగా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా అన్నిటికీ దేశమైన గాంజాయిని అరికట్టే విషయంలోని కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేకమైన నిర్ణయాలు, సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం, దాని కేబినెట్ అప్రూవల్ కూడా అయింది అధ్యక్ష. రేపో మాకు జీవో కూడా వచ్చి దానికి సెపరేట్ వింగ్ కూడా ఉంటుంది. ఇందాక కూడా ప్రశ్నోత్తరాల సమయంలో సభ ముందు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా అధ్యక్ష ఈ రోజు అనేకమైన చట్టాల్లోని ముఖ్యంగా సోషల్ మీడియా చట్టాలే కాదు, సైబర్ క్రైమ్ విషయంలోనే కాదు, వైట్ కాలర్ అఫెన్సెస్ లో కానీ, భూ ఆక్రమణల విషయంలో కానీ, నకిలీ విత్తనాల విషయంలోని కానీ, నకిలీ ఆహార పదార్థాలు తయారు చేసే విషయాల్లో కానీ, బియ్యం దొంగ రవాణా చేసే విషయంలోనే కానీ, అలాగే సుమారుగా 14 క్రైమ్స్ ని ఈ రోజు ఈ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇంతకు ముందు 6 క్రైమ్స్ వరకు ఉండేవి, ఇప్పుడు సుమారుగా 14ని మనం ఇక్కడ ఇందులోని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ఈ యాక్ట్ ద్వారా అధ్యక్ష, ఎందుకు ఈ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష, ఈ సందర్భంలో ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఇదే సభలో లాస్ట్ గవర్నమెంట్ లో దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చి నిజంగా చట్టాన్ని ఎంత హేళన చేశారో మనందరం కూడా చూసాం అధ్యక్ష. అంటే చట్టం అనే పదానికి కూడా చట్టబద్ధత లేక
ఆ చట్టానికి కూడా అపహరణ చేసేటట్టుగా లాస్ట్ 5 సంవత్సరాలకు మూలన కూర్చోబెట్టడమే కాకుండా ఈ రోజు కొత్తగా ఇంకొక పాట పాడే పరిస్థితి, దిశ యాప్ ఉంది, దిశ యాప్ ఉంటే కనుక ఇలా జరిగిపోయేది అని చెప్పి వేరే పాట పాడే పరిస్థితి అధ్యక్ష. అని నిజంగా ఏదో అంటారు, మనసుంటే మార్గం ఉంటుందని. నిజంగా క్రైమ్ ని అరికట్టగలగాలి, క్రిమినల్స్ ని